హే డార్లింగ్స్ హే డార్లింగ్స్ ఎందుకు హే డార్లింగ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం ఒక గొప్ప వీరుడి గురించి మాట్లాడుకోబోతున్నాం. అతను ధర్మం కోసం ఎన్నో త్యాగాలు చేశాడు. తన జీవితం అంతా అవమానాలు మరియు శాపాలతో నిండిపోయింది. అయినా సరే ఎక్కడ కృంగిపోకుండా చరిత్రలో దానవీర సూరకర్ణ అనే గొప్ప కీర్తితో చరిత్రలో నిలిచిపోయాడు. అతడి పుట్టుక ఒక రహస్యం. తల్లి వదిలేసిన తలవంచలేదు. స్నేహం కోసం తన మరణాన్ని సైతం లెక్క చెయ్యని అతను ఓ యోధుడు మాత్రమే కాదు, ధర్మపురుషుడు కూడా. అయితే ఈ వీడియోలో మనం కర్ణుడి యొక్క క్యారెక్టర్ గురించి తెలుసుకోబోతున్నాం డార్లింగ్స్. ముఖ్యంగా అతని దానగుణం అండ్ అతను జీవితంలో ఎదుర్కొన్న శాపాలు ఇంకా అవమానాల గురించి తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో డార్లింగ్స్, వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. బర్త్ మిస్టరీ. మహాభారతం అనే ఇతిహాసంలో కర్ణుడు ఒక అద్భుతమైన పాత్ర అని చెప్పవచ్చు. కర్ణుడు పుట్టినప్పటి నుంచి చనిపోయిన వరకు అనేక అవమానాలను ఎదుర్కొన్నాడు. అతని జీవితంలో అన్ని మిస్టరీస్ లాగే మిగిలిపోయాయి. ముందుగా కర్ణుడి యొక్క పుట్టుక గురించి మాట్లాడుకుందాం. కుంతీదేవి సూరాసేన మహారాజు కుమార్తె. బాల్యంలోనే ఆమెను సూరాసేన మహారాజు తన మిత్రుడైన కుంతీభోజునికి దత్తతగా ఇచ్చాడు. చిన్నతనం నుంచే ఆమె దుర్వాసుని మహర్షికి సేవ చేసుకుంటూ ఉండేది. ఆ మహర్షి కుంతీదేవి సేవకు మెచ్చి ఆమెకు ఒక మహాశక్తివంతమైన మంత్రాన్ని వరంగా ఇచ్చాడు. ఆ మంత్రంతో ఆమె ఏ దేవతనైనా పిలిచి అతనితో శిశువుని పొందగలదు. కుంతి చిన్నతనంలోనే ఆ మంత్రాన్ని పరీక్షించాలనుకుంది. అప్పుడు ఆమె సూర్యదేవుణ్ణి పిలిచి మంత్రం ఉపయోగించగా సూర్యదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అతని తేజస్సును తట్టుకోలేకపోయినా మంత్రం ప్రభావంతో ఆమె గర్భవతిగా అయింది. సూర్యుని ప్రభావంతో కుంతికి ఒక అద్భుతమైన శిశువు పుట్టాడు. అతడు జన్మించేసరికి అతని చెవులలో స్వర్ణ కుండలాలు మరియు శరీరంపై స్వర్ణ కవచం ఉండడం ఆశ్చర్యంగా ఉండింది. కుంతీదేవి గర్భవతి కాబట్టి అప్పటి సామాజిక పరిస్థితులు కారణంగా ఆమె ఆ శిశువును పెంచలేకపోయింది. ఎందుకంటే కుంతీదేవి అప్పటికి పెళ్లి కాలేదు. తాను అప్పటికి కన్య కాబట్టి తల్లి అయినందున సమాజంలో చెడ్డ పేరు ఉంటుందని ఆ శిశువును తిరస్కరించాల్సి వచ్చింది. చివరికి ఆమె ఒక చిన్న పంచెలో శిశువును పెట్టి గంగానదిలో వదిలేసింది. గంగానదిలో ఆ పంచె తేలుతూ పోతున్న సమయంలో దానిని ఓ రథసారథి గమనించాడు. ఆ రథసారథి పేరు అధిరథుడు. అతను హస్తినాపుర రాజరికానికి చెందిన ఓ నమ్మకమైన సేవకుడు. అతని భార్య పేరు రాధ. ఆ దంపతులకు పిల్లలు లేనందున ఆ శిశువును చూసినప్పుడు భగవంతుని అనుగ్రహంగా భావించి దత్తత తీసుకున్నారు. అలా అతని పేరు రాధేయుడుగా ప్రసిద్ధి చెందింది. అంటే మన కర్ణుడి పేరు రాధేయుడు అనమాట. ఇతని అసలు జన్మరహస్యాన్ని వారు ఎప్పుడు ఎవ్వరికీ తెలవనివ్వలేదు. కర్ణుడు చిన్నతనంలోనే అతని శక్తి శౌర్యం, ధైర్యం ద్వారా అందరినీ ఆకట్టుకునేవాడు. అతనిలో అపారమైన విలుద్యుతి, ధైర్యం అండ్ దైవిక కవచకుండలాలు ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతను ఓ యోధుడిగా పుట్టాడన్నది స్పష్టంగా కనపడింది. కానీ కర్ణుడు రాజకుటుంబంలో పుట్టినప్పటికీ అతన్ని పెంచింది తక్కువ కులం వారు కనుక తన ప్రతిభకు అంతగా గుర్తింపు రాలేదు. కర్ణుడి యొక్క శాపాలు అండ్ ట్రైనింగ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణుడు చిన్నప్పటి నుంచే అస్త్ర విద్యలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపేవాడు. కానీ తక్కువ కులం వల్ల కర్ణుడి విద్యాభ్యాసం చేయడానికి ఎవరూ ఒప్పుకోలేదు. అప్పటికే కౌరవులు మరియు పాండవులకి ద్రోణాచార్య విద్యను అభ్యసిస్తున్నాడు. అది గమనించిన కర్ణుడు ద్రోణాచార్యుడి వద్ద శిష్యుడిగా చేరి విద్యను నేర్చుకుంటున్నాడు. అర్జునుడి యొక్క ధనుర్విద్యను మెచ్చి ద్రోణాచార్యుడు అర్జునుడికి బ్రహ్మాస్త్రాన్ని ఇస్తాడు. అయితే ఒకసారి కర్ణుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి, గురుదేవా, నాకు కూడా బ్రహ్మాస్త్రాన్ని ఇవ్వండి అని కోరాడు. దానికి బదులుగా ద్రోణాచార్యుడు బ్రహ్మాస్త్రాన్ని క్షత్రియులకు, బ్రాహ్మణులకు తప్ప వేరొకరికి నేర్పించకూడదు, అందువల్ల నేను నీకు బ్రహ్మాస్త్రాన్ని ఇవ్వలేను అని చెప్తాడు. అప్పుడు కర్ణుడు అస్త్ర విద్యను ఎలా అయినా నేర్చుకోవాలి అనే పట్టుదలతో అక్కడ నుండి పరశురాముడి దగ్గరకు వెళ్తాడు. కర్ణుడు మహేంద్రగిరి పర్వతం పైకి చేరుకోగానే అక్కడ ఒక బండరాతిపై కూర్చుని తపస్సు చేస్తున్న పరశురాముడిని చూస్తాడు. వెంటనే కర్ణుడు పరశురాముడి దగ్గరికి వెళ్ళి ఆయనకు ముందుగా నమస్కరిస్తాడు. అప్పుడు వెంటనే పరశురాముడు, ఎవరు పుత్రా నువ్వని అడగగా, నేను కర్ణుడిని అని చెప్తాడు. అప్పుడు కర్ణుడు, నేను సూతుడని దూతుడని అని చెబితే ఎక్కడ పరశురాముడు ఆ అస్త్ర విద్యాన్ని నేర్పించడేమో అని, దానికి బదులుగా నేను బ్రాహ్మణుడిని, మీ వద్ద ధనుర్విద్యం నేర్చుకోవడానికి వచ్చాను ప్రభు అని చెప్తాడు. హే డార్లింగ్స్, వీడియో ఎంతవరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డార్లింగ్స్, మీరు వేసే ఒక్క లైక్ మన వీడియో పర్ఫార్మెన్స్ని డిసైడ్ చేస్తుంది. అలానే ఆ లైక్ నాకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ని చేయడానికి ఎనర్జీని ఇస్తుంది. సో వీడియో నచ్చితే ఫాస్ట్గా లైక్ చేయండి డార్లింగ్స్. కర్ణుడి మాటలు విన్న పరశురాముడు మొదట అతనిని
ధనుర్విద్యను నేర్పించడానికి నిరాకరించాడు. కానీ కర్ణుడిలో ధనుర్విద్య నేర్చుకోవాలనే పట్టుదల చూసి పరశురాముడు కర్ణుడిని తన శిష్యుడిగా స్వీకరించాడు. కర్ణుడు అత్యంత భక్తి శ్రద్ధలతో గురువుని సేవిస్తూ అతి తక్కువ కాలంలోనే పరశురాముడికి ప్రియ శిష్యుడిగా మారాడు. పరశురాముడి అనుగ్రహంతో కర్ణుడు ఎన్నో అత్యంత శక్తివంతమైన తిరుగులేని భార్గవస్త్రాన్ని, బ్రహ్మాస్త్రాన్ని తన సొంతం చేసుకున్నాడు. ఒకసారి కర్ణుడు తన ధనుర్విద్యను సాధన చేస్తున్న సమయంలో ధనస్సు నుంచి వచ్చిన ఒక బాణం పొరపాటున దాని దిశను మార్చుకొని వేద పండితుడు ఇంటి ముందు కట్టి ఉన్న ఒక గోవుకు తగిలి విలవిల్లాడుతూ నేల మీద పడి ఆ గోవు చనిపోతుంది. ఆ వేద పండితుడు చనిపోయి నేల మీద పడి ఉన్న గోవును చూసి బాధపడుతూ ఎదురుగా ధనుర్బాణాలను పట్టుకొని నిలబడిన కర్ణుడి వైపు కోపంగా చూస్తూ, నువ్వు వేసిన బాణం తగిలి ఎలాగైతే నా గోవు చిత్రవద అనుభవిస్తూ చనిపోయిందో అలాగే నువ్వు యుద్ధభూమిలో ఒంటరిగా ఎవరు తోడు లేకుండా నిస్సహాయ స్థితిలో మరణిస్తావని శపిస్తాడు. వెంటనే కర్ణుడు ఆ పండితుడిని చూస్తూ కర్ణుడు ఇలా అంటాడు, మహాత్మా, నేను ఇది కావాలని చేసిన పని కాదు, నన్ను క్షమించి మీరు ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోండి. కానీ కర్ణుడు మాటలు ఆ పండితుడికి అస్సలు చెవికెక్కవు. తన శాపాన్ని వెనక్కి తీసుకోలేదు. దానితో కర్ణుడు దుఃఖించిన మనసుతో తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. చివరిగా పరశురాముడి దగ్గర కర్ణుడు విద్యాభ్యాసం పూర్తి కావచ్చింది. అయితే ఒకసారి విద్యాభ్యాసం సమయంలో అలసట కారణంగా పరశురాముడు కర్ణుడితో ఇలా అంటాడు, కర్ణ, కాసేపు విశ్రాంతి తీసుకొని తిరిగి అభ్యాసం ప్రారంభిద్దామని చెప్పగా ఒక చెట్టు కింద నేల మీద తన తల పెట్టి పడుకోబోతుంటే అది చూసిన కర్ణుడు ఆయనతో వినయంగా, గురుదేవా, నా ఒడిలో తల పెట్టుకొని పడుకోండి అని అంటాడు. దానితో కర్ణుడు చెప్పినట్టుగానే పరశురాముడు కర్ణుడి తొడపై తల పెట్టుకొని పడుకున్నాడు. అయితే ఇంతలో ఒక కీటకం కర్ణుడి తొడ కిందకు చేరి అతని తొడ ముక్కలు ముక్కలుగా పీకుతూ తొడకు రంధ్రం చేయడం మొదలుపెట్టింది. కానీ గురువుగారి నిద్రకు భంగం కలిగించకూడదని ఎంత నొప్పి వస్తున్నా కర్ణుడు ఆ నొప్పిని అలాగే భరించాడు. అయితే ఆ కీటకం విపరీతంగా కరవడంతో కర్ణుడి తొడ నుంచి రక్తం ప్రవహించి ఆ రక్తం నేలపైన పారి పరశురాముని తలను తాకింది. దానితో పరశురాముడికి మెలకువ వచ్చి పైకి లేచి చూశాడు. పరశురాముడు కర్ణుడి వైపు చూసి, కర్ణ, నిజంగా నువ్వెవరో చెప్పు, నువ్వు బ్రాహ్మణుడు అయితే ఈ నొప్పిని సహించలేవు, నిజం చెప్పు అని అడగగా దానికి కర్ణుడు, నేను సూతపుత్రుడని అని సమాధానమిచ్చాడు. కర్ణుడు సమాధానానికి పరశురాముడు కంట్లో నిప్పులు కురిశాయి. మహా ఆవేశంతో కర్ణుడి వైపు చూస్తూ, నువ్వు నాతో బ్రాహ్మణుడు అని చెప్పి నన్ను మోసం చేసి నా దగ్గర అస్త్ర విద్యను నేర్చుకున్నావు కదా, నన్ను మోసం చేసిన నా దగ్గర నేర్చుకున్న విద్య నీకు పనికి రాకుండా పోతుందని కర్ణుడిని శపించాడు. అప్పుడు కర్ణుడు వినయంగా, గురువా, నేను ధనుర్విద్య నేర్చుకోవాలనే కోరికతో మాత్రమే మీకు అబద్ధం చెప్పాను, అంతేకాని మిమ్మల్ని మోసం చేయాలనేది నా ఉద్దేశం కాదని బదిలిస్తాడు. నన్ను క్షమించండి అని ప్రాధేయపడతాడు. కర్ణుడు మాటలు విన్న పరశురాముడు కర్ణుడు తన మీద చూపిన భక్తి శ్రద్ధలు, సేవాభావం గుర్తుకు వచ్చి ఆయనలోని కోపం కొద్దిగా చల్లారింది. ఓదార్పు కళ్ళతో కర్ణుడి వైపు చూస్తూ, కర్ణ, నేను నీకు ఇచ్చిన శాపం తిరిగి వెనక్కి తీసుకోలేను. దానికి బదులుగా ఈ శాపాన్ని కొద్దిగా మార్చగలను. నీ జీవితంలోని అతి ముఖ్యమైన సమయాల్లో మాత్రమే ఈ శాపం ఫలిస్తుంది అని కర్ణుడికి విజయధనస్సును బహుమతిగా ఇస్తాడు. అది తీసుకొని కర్ణుడు అక్కడి నుండి తిరిగి హస్తినాపురానికి చేరుకుంటాడు. ఒకసారి కర్ణుడు తన రాజ్యమైన అంగరాజ్యం వీధుల్లో వెళ్తుండగా ఒక చిన్నారి నెయ్యి కింద పడిపోతుంది. అప్పుడు కర్ణుడు ఆ చిన్నారిని ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. ఆ చిన్నారి, నేను ఇంటికి తీసుకువెళ్తున్న నెయ్యి కింద పడింది, ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి అని ఏడుస్తుంది. అప్పుడు కర్ణుడు మరో నెయ్యి కుండను ఇస్తానని అంటాడు. దానికి అంగీకరించిన ఆ చిన్నారి అదే నెయ్యి కావాలని పట్టుపడుతుంది. ఏడుస్తున్న చిన్నారికి సహాయం చేయకుండా తిరిగిపోవడానికి కర్ణుడికి మనసొప్పలేదు. వెంటనే నెయ్యితో తడిసిన మట్టిని తన 2 చేతుల్లో తీసుకొని బలంగా పిండి ఒక్కొక్క బొట్టుకూరాలిన నెయ్యిని ఆ అమ్మాయికి ఇస్తాడు. అదే సమయంలో కర్ణుడు పిండిన మట్టిలో నుంచి భూదేవి ప్రత్యక్షమయ్యి, భూమిలో పడింది ఏది వెనక్కి తీయకూడదు, భూమిలో పడింది ఏదైనా అది నా సొంతం అని నీకు తెలియదా? ఈరోజు నువ్వు నాకు కలిగించిన బాధకు నీ కష్టకాలంలో నీ రథచక్రం యుద్ధ భూమిలో ఇరుక్కుపోతుందని శపిస్తుంది. ఇవే కాకుండా కర్ణుడి జీవితమంతా అనేక శాపాలు ఉన్నాయి. అయితే యుద్ధకాలంలో ఈ శాపాలన్నిటి వల్ల కర్ణుడు ఎంత శక్తివంతుడైనప్పటికీ, ఎన్ని అస్త్రాలు ఉన్నప్పటికీ, తనకి ఎంతో విద్య తెలిసినప్పటికీ తన సొంత తమ్ముడి అర్జునుడి చేతిలో ఎవరూ లేని ఒంటరి చావుని పొందాడు. కర్ణుడి ధైర్యం, శౌర్యం, విద్యా నైపుణ్యం మాత్రమే కాదు, అతని దానగుణం కూడా ప్రజల హృదయాలను గెలుచుకుంది. ఇక చివరిగా
ఫైనల్గా కర్ణుడి చావు గురించి మాట్లాడితే అతను జీవితమంతా ఎన్నో దాన ధర్మాలు చేసిన అతను అధర్మం వైపు ఉండడం వల్ల, అలానే తన జీవితంలో ఎదుర్కొన్న అనేక శాపాల వల్ల కర్ణుడు ఎవరూ లేని ఒంటరి చావు ఎదుర్కోవాల్సి వచ్చింది. డార్లింగ్స్, యాక్చువల్గా సింగిల్ వీడియోలో చెప్పాల్సిందే క్లైమాక్స్ కూడా, బట్ లెంత్ ఎక్కువైపోతుందని చేయడం లేదు. ఈ దానవీర శూరకర్ణుడి చరిత్ర క్లైమాక్స్ గురించి, అదే అతని మరణం, యుద్ధం, ధైర్యం గురించి చెప్పుకోవాల్సింది చాలానే ఉంది. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేద్దాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మహాభారతం అంటే ఇష్టమైన వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఇతిహాసాల గురించి ఎన్నో వీడియోస్ చేస్తాను. అలానే ఇప్పటికే మన ఛానల్లో చాలా వీడియోస్ చేశాను. ఒకసారి అవి కూడా చూడండి డార్లింగ్స్, చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. అండ్ మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ కావాలి. ఇంకేం లేదు డార్లింగ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా వస్తారని అనుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి డార్లింగ్స్, మన ఛానల్ నేమ్ ఫ్యాక్స్ ఫ్యామిలీ.